ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసుకున్నట్టయితే మెయిన్ టీడీపీ. సో టీడీపీ జనసేనకి సపోర్ట్గా ఉందంటారా? డెఫినెట్గా ఉంది, ఓకే. ఉండాలి కూడా. అది వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయాల గురించి పక్కన పెడితే డెఫినెట్గా ఒక కుటుంబంలోనే ఒక ఇద్దరు కొడుకులో కూతుర్లో ఉంటే వాళ్ళకే ఇబ్బంది, అంటే కలవడం కష్టం, పడదు. అలాంటిది రెండు ఆలోచనలు, రెండు భావజాలాలు, సపరేట్ ఎజెండాలు ఉంటాయి. ఇద్దరికీ ఒకే సీఎం అయిపోవాలనే ఉంటుంది, ఎవరు కాదంటారు? సో డెఫినెట్గా వాళ్ళకు ఉన్నాయి అన్నీ పక్కన పెట్టి రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు కాబట్టి కలిసి ఉన్నాయి. అంటే కేడర్లో అంత బలంగా లేకపోయినప్పటికీ నాయకత్వంలో ముందు మెయిన్ స్ట్రీమ్లో మనకు కనిపించేది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. అటు మోదీ గారు ఎలాగైనా ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మోదీ గారు కూడా ఉంటారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు పదే అదే చెప్తున్నారు, మనం కలిసి ఉండాలి, ఇంకొక 15 ఏళ్ళు మనం కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి ఒక రూపురేఖలు అనేవి వస్తాయి అనేది పదే చెప్తున్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలా, లోకేష్ గారు సీఎం అయిపోవాలా, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా, ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రం బాగుపడాలి, దీనికోసం మనం తగ్గి ఉండాలి అనేది ముగ్గురు ఒక అండర్స్టాండింగ్ మీదకి వచ్చారు. వీళ్ళ ఒక అండర్స్టాండింగ్తోనే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటే డెఫినెట్గా అవదు. ఆయన రాజకీయ జీవితం అంతా ప్రశ్నార్థకం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆయన చేసే పని ఏంటంటే ఆయన డెఫినెట్గా వీళ్ళిద్దరిని ఎడగొట్టాలనే ప్రయత్నమే చేస్తారు. ఓకే.